పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విశాఖ దక్షిణలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఇంధన ధరల పెంపును తీవ్రంగా ఖండించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల వల్ల సామాన్య ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర వస్తువుల ధరలు కూడా పెరిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. and my corporators are what you want to what is the number one apne pedal was అలాగే ఈ వార్డ్ ప్రెసిడెంట్ 10 మంది వార్డ్ ప్రెసిడెంట్ మా చంటి చెప్తా ఉన్నారు. కోత్స్వామి గారు అబ్బాయి ఈరోజు దక్షిణ నియోజకవర్గంలో ఒక వినూత్నంగా ఒక కార్యక్రమం చేస్తాం. ఐ ఓపెనింగ్ కార్యక్రమం. ఇంకా మనకి పాత రోజులు గాడిదల మీద వెళ్ళవలసిన రోజులు అన్నమాట. అందుకోసమనే గాడిదకి 2 వీలర్ కట్టి ముందుకు సాగాం. ఈ గాడిదల గవర్నమెంట్లో ఈ గాడిదలే మనకి శరణ్యం అని చెప్పేసి చూపించడమే మా బాధ్యత. సో ఈ గాడిదలు ఎలక్షన్స్ బిఫోర్ ఓ మేనిఫెస్టో తయారు చేశాయి. ఏమంటే గెలవాలి అంతేనే, ఓన్లీ గద్దెనెక్కేవాలి. వాస్తవాలకు దూరంగా ప్రజలనేమో అబద్ధాల్లో కూరించి పెట్రోల్, డీజిల్ తగ్గించేస్తాము, కరెంటు బిల్లు తగ్గించేస్తాము, కరెంట్ రేటు పెంచము, ఓకే 15,000 అమ్మాయికి ఇచ్చేస్తాము, 60 సంవత్సరాల వరకు కూడా 18 సంవత్సరాల నుండి పెన్షన్లు అన్నీ పెంచేస్తాము, 50 సంవత్సరాలకే పెన్షన్లు అందించేస్తాము. ఎంతవరకు ఫీజు రీంబర్స్మెంట్ లేదు, నిరుద్యోగ వృత్తి లేదు, 20 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి ఊరికే లోకేష్ వా ఎంత చెప్తాడంటే ఎంత అబద్ధం అని చెప్పేసి. రియాలిటీకి రా లోకేష్. యు ఆర్ నాట్ యాంగ్స్టర్, ఓకే, యు ఆర్ రూలింగ్ ద గవర్నమెంట్. లెట్ us sit across the table and then let us have a debate on how many jobs really you can. Is it possible? మనకు ఉండేదే 26 జిల్లాలు. అంటే నువ్వు 20 లక్షలు అంటే ఒక జిల్లాకు ఆల్మోస్ట్ 1 లక్ష ఉద్యోగాలు. ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోయింది. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఓదరగొట్టావు. ఇప్పటికొచ్చి ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. అంటే ఇంకా ఉండే 3 సంవత్సరాల్లో 20 లక్షలు అంటే కనీసం ఒక జిల్లాకి 150,000 ఉద్యోగాలు ఇవ్వాలా? 150,000 ఉద్యోగాలు ఇచ్చేస్తాయా? అనంతపురం జిల్లాలో 7,500 ఉద్యోగాలు వస్తాయని అంటారు. ఎవరికి వస్తాయి అవి? అడ్వాన్స్ కంబాట్ మీడియం ఎయిర్ క్రాఫ్ట్స్, స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్స్ 7,500 ఇండియన్ సెంట్రల్ ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళకి నింపుతుంది అన్నమాట. అట్ పార్ ఫర్ ఎనీ స్టేట్ అక్కడికి వచ్చి జాయిన్ అవుతారు. నాట్ ఈవెన్ 1 జాబ్ విల్ బి గివెన్ ఫర్ ఆంధ్రప్రదేశ్. నాట్ ఈవెన్ ద సెక్యూరిటీ జాబ్స్. ఎందుకంటే 3 లైన్డ్ సెక్యూరిటీ ఏరియా అన్నమాట. సిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ కబ్జెప్పేస్తుంది అన్నమాట. సో ఎవరిని అలౌ చేస్తారంటే గార్డెనర్నే. ఆ గార్డెనర్ కూడా నాన్ కంపారిజన్ అంటే పెట్టుకుంటారు. లేదంటే అవుట్ సోర్సింగ్ పంపించాలంటే 10,000 జీతం కంటే ఉంటే నువ్వేమో రేషన్ కార్డే కట్ చేసేస్తానంటున్నావు. ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వమంటున్నావు ఆ పిల్లలకి. ఇంకెవరు వెళ్తారు లోనికి? ఒక్క ఉద్యోగం కూడా ఆ యొక్క ఏదైతే ఏర్పాటు చేస్తా ఉన్నారో రాదు. కానీ నువ్వేమో వదలగొడతా ఉన్నావు. మీ నాన్నేమో అంటాడు గోవా బీచ్ని తలదన్నేస్తుందంట. గ్లోబల్గా ఎవరైనా బీచ్కి రావాలంటే అది ఇట్ షుడ్ బి బాపట్ల బీచ్ అనంట. ఒకసారి బాపట్ల బీచ్ వెళ్ళారా వీళ్ళిద్దరును? వెళ్ళారా? ఏమైనా అక్కడ ఆ ఎన్వైర్న్మెంట్, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా? ఇట్స్ ఏ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్కి, మిసైల్స్కి, SAM-3 మిసైల్స్కి ఫైరింగ్ రేంజ్ అది. ఓకే, అలాంటి దాన్ని తీసుకుని వెళ్ళి చేస్తాడండి. కొన్ని ఆర్కే బీచ్ని అలా చెప్పినా బాగుండేది. మొన్నేమో గోల్డ్ కర్నూలులో దొరికిందంట. KGFని తలదన్నేలాగా CBN గోల్డ్ అంట. అంటే ట్రూత్ వర్సెస్ హైప్. సో దయచేసి ప్రజల్ని ట్రూత్ దగ్గర తీసుకుని వెళ్ళు. నిజంగా నీకు చేతనైతే మొన్న మోడీ వచ్చారు కదా మీ ఇంటికి, భుజాల్లో ఒకరు తాక్కొని నడుస్తూ ఉన్నారు కదా, ఓకే, తలుపు అనేసి పాదాల మీద పడిపోయి బాబు మేమేమో
మేనిఫెస్టోలో పెట్టాం, రేట్లు తగ్గిస్తానన్నాం, మాకేదో చెయ్యండి దయతలచండి అని చెప్పి చెప్పున్నా బాగుండేది. ఆ ధైర్యం కూడా లేదు మీ ఇద్దరికి, ధైర్యం కూడా లేదు. ఏదైనా సరే మోడీకి తెలిస్తే అన్ని కూడా, అందుకే ఆ వేదిక మీద నుండే నీ సోకులన్నీ కనిపెట్టి నువ్వు ప్రతి వారానికి ఏ స్పెషల్ ఎయిర్క్రాఫ్ట్లో వెళ్తున్నావో అవన్నీ తెలుసుకొని, ఎన్నిసార్లు సింగపూర్ వెళ్తున్నారో, ఎన్నిసార్లు యూరప్ దేశాలకు వెళ్తున్నారో ఇవన్నీ తెలుసుకొని మీ సోకులు తగ్గించుకోమని చెప్పేసి, ఫారెన్ టూర్లు తగ్గించని చెప్పేసి ఉద్దేశించింది ఎవరినన్నారో తెలుసా? భారతదేశంలోనే అది మీ తండ్రి కొడుకు పవన్ కళ్యాణ్. ఇది అర్థం చేసుకోండి. ఒక ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అవ్వాలంటే లోకేష్ ఈరోజు వెళ్తుంది ఫ్రమ్ విశాఖపట్నం, ఫ్రమ్ విజయవాడ టు హైదరాబాద్, 450 కేజీ లీటర్ల ఫ్యూల్ ఏమో, ఎయిర్ ఫ్యూల్ ఏమో కన్స్యూమ్ అవుతుంది ఒక టేక్ ఆఫ్కే. అంటే ఎంత న్యాచురల్ వేస్టేజ్ చేస్తావన్నావు, అది ప్రజల ధనము. ఎవ్రీ పై ఇట్ షుడ్ బి స్పెండ్ విత్ అట్మోస్ట్ కేర్ బికాస్ ఇట్ బిలాంగ్స్ టు ద పూర్ పీపుల్. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది. డిగ్నిటీ అండ్ డీసెంట్ లైఫ్ ప్రజలకు కల్పించాలి. డిగ్నిటీ అండ్ డీసెంట్ ఏమో మీ కొడుకు అందించుకుంటున్నావు, మీ దేవాన్స్కి అందించుకుంటున్నావు, మీ ఫ్యామిలీకి అందించుకుంటున్నావు, పవన్ కళ్యాణ్కి అందిస్తున్నావు. బట్ డౌన్ రోడ్ అండ్ పీపుల్కి ఏం అందిస్తావు అన్నావు. ఇంకా ఏంటంటే పూర్ని ఇంకా పూర్ చేయాలని చెప్పేసి నువ్వు అంటా ఉన్నావు. ముఖేష్ అంబానీ కొడుకు 4 పిల్లలకి అంటాడా చెప్పండి, చెప్పండి. 4 అందుకే 100 ఏదో పెట్టుకున్నారు వాళ్ళు, అవే పిల్లలు అనుకొని, అంతే కదా. ఇప్పుడు ఎవరికి అంటారండి? ఇతను చెప్పిన మాట 30,000కి 40,000కి 50,000కి సిగ్గిడ్చి కనాలి. ఈ పిల్లల్ని ఎవరు పెంచుతారండి? అదే ఎప్పుడు ఇతనే ఉండిపోతాడు గవర్నమెంట్లోనే, వచ్చి పాలు పూడి పెడతాడు ఇలాగన. ఏమండి ఇదంతా నాకు అర్థం కావట్లేదు. ఎవరిని కనమంటున్నారండి? ఆ ఇల్లు ఎంతండి? ఎంత ఉంటుందండి? 10x10 సైజ్ అండి. 10x10 సైజులని పిల్లం మొగుడు పడుకోవాలా, పిల్లల్ని కనాలా? 3 పిల్లలు ఉంటే ఆ 3 పిల్లలు ఎదురు పెట్టి ఏమో 4 పిల్లలకి ఏమో ట్రై చేయాలి. లేదనుకుంటే వీళ్ళేమో అప్పుడేమో మహాభారతంలో చెప్పులు పైన చేసి చెయ్యాలి.